ఈ కార్ లో మనం స్పెషల్ గా అందరూ ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి చేసేది ఏంటంటే దీని డిజైన్. మీరు పైన చూడొచ్చు, ఈ గ్లాస్ అనేది కోపే డిజైన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? ఈ రోజు మనము టాటా కర్వ్ యొక్క ఈవీ వెహికల్ ని మనము రివ్యూ చేయబోతున్నాము. సో ఈ వెహికల్ గురించి ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ కర్వ్ ఈవీలో మనము స్పెషల్ గా చెప్పుకోవాలంటే దీని డిజైన్ ఇది కోపే డిజైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే నెక్సాన్ లో మాదిరి ఇక్కడ సేమ్ ఎల్ఈడీస్, ఇక్కడ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మనకు వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రిల్ డిజైన్ అనేసరికి కొత్తగా న్యూ డిజైన్ లో వస్తుంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే కనెక్టెడ్ ఎల్ఈడి ఉంది, ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ మీరు గమనించవచ్చు కనెక్టెడ్ ఎల్ఈడి. సో ఇది వచ్చేసరికి టాటా లోగో, కొత్త లోగో ప్లస్ ఛార్జింగ్ పోర్ట్ ఇది ఇక్కడ చూడొచ్చు. ఈ కార్ ఏంటంటే మనకి రెండు వేరియంట్స్ లో ఉంది, 5 వాట్స్ 55 వాట్స్ రెండు ఆప్షన్స్ లో ఉంది. సో 44 లో స్టాండర్డ్ ఉంది, 55 వచ్చేసరికి మనకి వేరియంట్స్ ఉన్నాయి. మిగతావి నేను బ్రీఫ్ గా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి అడాస్ లెవెల్ 2 వరకు రావటం జరుగుతుంది. సో ఇది ఏంటంటే మనకి లైన్ ఇంక్లూడ్ ఒకటి, ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆఫ్ చేయటం కానీ. సో మనకి ఇవన్నీ ఈ కార్లో కొత్తగా ఈ ఇయర్ ప్రవేశపెట్టారు ఇది. సో ఇది కూడా మనం చూద్దాము. సో లోపల ఇంటీరియర్ తో పాటు ఎక్స్టీరియర్ చూసుకున్నట్లయితే టైర్స్ చూడొచ్చు మనము. సో ఇంకొకటి ఏంటంటే ఈ ఫీచర్స్ మనకి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. సో మనం ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు మనకి ఈజీ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎల్ఈడి ఇండికేషన్ వస్తుంది, నైట్ టైం కూడా మనకి ఇబ్బంది ఉండదు. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది. సో మనం వన్స్ కీ మనకి దగ్గరలో ఉన్నప్పుడు సో దీన్ని ప్రెస్ చేసామంటే కార్ ఆటోమేటిక్ గా మనకి అన్లాక్ అవుతుంది. సో అట్ ది సేమ్ టైం ఇక్కడ టైర్స్ చూడొచ్చు, 215/55 R18 ఇంచ్ వీల్స్ తో రావడం జరుగుతుంది. సెగ్మెంట్ లో మనకి బెస్ట్ టైర్స్. సో మీరు లెంత్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ కార్ లో మనం స్పెషల్ గా చెప్పుకునేది ఏదైనా ఉందంటే దీని డిజైన్, ఇది కోపే డిజైన్. సో ఎస్యూవీలకి వాటికి ఉంటుంది. సో అదొకటి. నేను లాంగ్ డ్రైవ్ పోతా, నాకు జర్నీ ఎక్కువ ఉంటుంది, లగేజ్ ఎక్కువ ఉంటుంది అనుకున్నా భయపడాల్సిన పని లేదు. ఇందులో మనకి 500 లీటర్స్ బూట్ స్పేస్ ఇస్తున్నారు. బట్ ఏంటంటే దీని స్పెషల్ ఫీచర్స్ రిక్వెస్ట్ సెన్సార్ మీద డోర్ అది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది బ్యాడ్జింగ్, దీని బంపర్, స్కిప్ ప్లేట్, సో సెన్సార్స్. సో ఈ బూట్ ఓపెనింగ్ కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఇప్పుడు బూట్ ఓపెనింగ్ కూడా మనం ఒకసారి చూద్దాము. సో మీరు ఒకసారి చూడొచ్చు, కాలు మన కింద నుంచి ఒకసారి ఇలా అన్నామంటే బూట్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఫైవ్ 500 లీటర్స్ మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ పార్సిల్ ట్రే. వన్స్ మనం ఇది క్లోజ్ చేయాలనుకుంటే ఇక్కడ బటన్ ఉంటుంది మనకి ఇక్కడ. సో బూట్ క్లోజ్ బటన్. సో దీని కనుక మనం ఒకసారి ఇట్లా ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్ గా అది క్లోజ్ అయిపోతుంది. ముందుగా ఈ కార్లో మనకి రెండు వేరియంట్స్ ఉన్నాయి కదా. బ్యాటరీ ప్యాక్స్ వచ్చేసరికి 55 కిలోవాట్స్ ఒకటి, 45 కిలోవాట్స్ ఒకటి. సో ఇందులో కామన్ గా ఉండే పాయింట్స్ మనం ఈ రోజు డిస్కస్ చేద్దాము. సో మోటార్ వచ్చేసరికి పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్ వస్తుంది. ఇందులో థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చేసరికి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తో రావడం జరుగుతుంది. అలాగే మోటార్ కి బ్యాటరీ ప్యాక్ ప్రొటెక్షన్ వచ్చేసరికి IP67 తో రావడం జరుగుతుంది. దీని యాక్సలరేషన్ వచ్చేసరికి 0 to 100 అనేది 55 ప్యాక్ అయితే 8.6 సెకండ్స్ తీసుకుంటుంది, 45 అయితే మాత్రం 9 సెకండ్స్ తీసుకుంటుంది. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వచ్చేసినట్లయితే లెంత్ వచ్చేసరికి 4310 గాను, విడ్త్ వచ్చేసరికి 810 అండ్ హైట్ వచ్చేసరికి 1637 mm గా ఉంటుంది. వీల్ బేస్ వచ్చేసరికి మనకి 2560. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మనకి 186 వస్తుంది 55 వేసుకున్నట్లయితే. 45 అయితే మాత్రము 190 mm గా గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. అలాగే ఇందులో ఛార్జింగ్ టైప్స్ చూసుకున్నట్లయితే DC ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి 55 వాట్స్ ఫిల్ అవడానికి వచ్చేసరికి 40 మినిట్స్ పడుతుంది. అలాగే హోమ్ ఛార్జింగ్ అయితే మాత్రం 7.9 అవర్స్ పడుతుంది. 45 వచ్చేసరికి హోమ్ ఛార్జింగ్ AC ఛార్జింగ్ అయితే 6.5 అవర్స్. అలాగే DC ఫాస్ట్ ఛార్జింగ్ అయితే 40 మినిట్స్ పడుతుంది. దీని సర్టిఫైడ్ ఫుల్ ఛార్జింగ్ రేంజ్ వచ్చేసరికి 55 కిలోవాట్స్ అయితే 502 km గాను, అలాగే 45 కిలోవాట్స్ అయితే మాత్రం 430 గా రేంజ్ చూపిస్తున్నారు. అలాగే బ్యాటరీ ప్యాక్ మోటార్ వారంటీ వచ్చేసరికి 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్లు, ఏది ముందైతే అది. వెహికల్ కి వచ్చేసరికి 3 years వారంటీ, 1,25,000 కిలోమీటర్స్ వీళ్ళు వారంటీ ఇస్తున్నారు. టైర్ సైజ్ వచ్చేసరికి 215/60 R17 వచ్చేసరికి మనకి క్రియేటివ్ అకాంప్లిషర్ లో ఇస్తున్నారు. 215/55 R18 మాత్రం ఎంపవర్డ్ ప్లస్ వేరియంట్స్ లో ఇస్తున్నారు.
పైన టాప్ చూసుకున్నట్లయితే మనము బ్లాక్ ఫినిష్ తో రావడం జరుగుతుంది. షార్క్ ఫిన్ యాంటైనా విత్ GPS తో మనకు రావడం జరుగుతుంది. ఈ డిజైన్ కూడా మీరు ఒకసారి ఓవరాల్ గా చూడొచ్చు. ఈ కార్ లో మనం వెల్కమ్ ఫంక్షన్ కూడా చూడొచ్చు. ఇంకా పోర్టబుల్ ఛార్జింగ్ కేబుల్ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. అలాగే ఛార్జింగ్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 15 amps సాకెట్ వస్తుంది. 7.2 kW AC వాల్ బాక్స్ వస్తుంది. DC ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. ఇక్కడ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కూడా మీరు చూడొచ్చు. 360 కెమెరా. ఇప్పుడు ఎక్స్టీరియర్ చూసాం కదా, సో మనం ఇంటీరియర్ చూడాల్సిన టైం వచ్చేసింది. సో మనం ఒకసారి చూద్దాం. ఓవరాల్ ఒకసారి లుక్ చూడొచ్చు మీరు డాష్ బోర్డ్ది. సో ఫ్రంట్ చూసుకున్నట్లయితే బకెట్ టైప్ సీట్స్. సో ఫ్రంట్ వచ్చేసరికి రెండు మనకి వెంటిలేటెడ్ తో రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకి సీట్ కి సంబంధించి ఫ్యాన్ కంట్రోల్. సో ఫ్రంట్ కి ముందుకి సీట్ అడ్జస్ట్మెంట్, హెడ్ రెస్ట్ ఆపరేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో లోపల చూసుకుందాం ఒకసారి. ఇక్కడ మన లోపల కూర్చున్నట్లయితే మనకి సేమ్ కర్వ్ ఫీలింగ్ వస్తుంది. ఒకసారి ఇప్పుడు సీట్ అడ్జస్ట్మెంట్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు ఈ వీడియోలో. ఇన్ఫోటైన్మెంట్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఇట్లా ఉంటుంది ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే. సో మనకి ఇట్లా వచ్చేసరికి మనకి బ్యాటరీ ఎంత ఉంది, మన ఎంత రేంజ్ ఉంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. పక్కన కూడా మనకి ఏంటంటే బ్యాటరీ ఇండికేషన్ చూపిస్తుంది, డ్రైవ్ మోడ్స్ చూపిస్తున్నాయి. అలాగే మనం ఎంత డ్రైవ్ చేసాం ఏందనేది మీరు ఇక్కడ దీనికి సంబంధించిన అన్ని చూడొచ్చు. ఇవి చూసుకున్నట్లయితే వెంటిలేటెడ్ లెదర్ సీట్స్. సీట్ కంఫర్ట్ కూడా మనకి చాలా బాగుంది. సో ఫ్రంట్ వచ్చేసరికి మనకి రెండు వెంటిలేటెడ్ సీట్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కార్ కు సంబంధించిన 360 కెమెరా గానీ అన్ని మనకి టచ్ ఫ్రీ కంట్రోల్స్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇది ఎలక్ట్రిక్ పార్క్ బ్రేకింగ్ బటన్, ఆటో హోల్డ్ ఆప్షన్స్. ఇవి వచ్చేసరికి మనకి డ్రైవ్ మోడ్స్ మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ స్టీరింగ్ మోడ్ చూసుకున్నట్లయితే ఆల్ స్టీరింగ్ ఇన్ఫోటైన్మెంట్ కి సంబంధించినవి, దీనికి సంబంధించిన అన్ని కంట్రోల్స్ మనకి ఇక్కడే ఉంటాయి. ఇల్యూమినేటెడ్ లోకి విత్ టాటాది వస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకి ఇంక్లూడింగ్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. సో స్టీరింగ్ వచ్చేసరికి మనకి లెదర్ ర్యాప్డ్, ఫిట్ అండ్ ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. దట్టు ఏంటంటే మనకి పెడల్ షిఫ్టర్స్ కూడా మనకి కార్ లో రావడం జరుగుతుంది. సో మనము మిగతా ఇంటీరియర్ అయితే డాష్ బోర్డు ఫ్రెష్ లుక్ ఉంటుంది. సో మనకి ఇది ఒకటి ఇన్ఫోటైన్మెంట్ 12.3 inches మనకి దీంతో రావడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే మనకి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది ఇది. సో ఇందులో మూడ్ లైట్స్ కానీ అంబియన్స్ కానీ మనం అన్ని చూడొచ్చు. ఇందులో ఇంక్లూడింగ్ ఎయిర్ ప్యూరిఫైర్ కూడా ఉంది మనకి. ఇది ఒకటి ఆటో IRVM. ఇంకా బ్యాక్ సీట్ విషయానికి వస్తే 3 persons ఈజీగా కూర్చోవచ్చు. ఒకసారి ఓవరాల్ గా బ్యాక్ నుంచి ఫ్రంట్ డాష్ బోర్డ్ చూసినట్లయితే మనకి ఎలా ఉంటుంది. మీరు పైన సన్ రూఫ్ కూడా చూడొచ్చు. ఇది లాంగ్ గా ఉంటుంది బాగా. సో ఇది ఫ్రెండ్స్, బ్యాక్ సీట్ కి వచ్చేసరికి హెడ్ లైట్స్ వస్తున్నాయి. మధ్యలో వచ్చేసరికి మీరు చూడొచ్చు కప్ హోల్డర్స్ కూడా. ఈ కార్ లో మనం స్పెషల్ గా అందరూ ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి చేసేది ఏంటంటే దీని డిజైన్. మీరు పైన చూడొచ్చు, ఈ గ్లాస్ కానీ ఇది కోపే డిజైన్. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఉదయ్ ట్రెండ్స్ ఇన్ తెలుగు. దిస్ ఈజ్ ఉదయ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.